తల వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నాయన. అబ్రహాం దేవుడా, ఇసాకు దేవుడా, యాకోబు దేవుడా తండ్రి, ఈ అక్టోబర్ నెల ఉదయకాల సమయంలో తండ్రి, ప్రారంభపు దినమున తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి, మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన, గతించిన నెలంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరచండి నాయన. మీ కృప కాపుదల మాకు అనుగ్రహించే తండ్రి. కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరిచిందో ఆ విధముగా తండ్రి మీ సన్నిధులు నాయన భద్రపరచుటకు తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నేను అక్టోబర్ నెల మొదటి దినమున తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుచున్నామయ్యా తండ్రి. కృపగల మహారాజా నీకే స్తోత్రం నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం నాయన. ఆలోచనకర్త నీకే స్తోత్రము తండ్రి. సముద్రము దాటి రాజాలకు ఉన్నట్టు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించిన వాడా నీకే స్తోత్రం నాయన. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చిన వాడా నీకే స్తోత్రం నాయన. ఎరుకో గోడలను బద్దలు చేసిన వాడా నీకే స్తోత్రం నాయన. పరలోకు మన్నాను కురిపించిన వాడా నీకే స్తోత్రం నాయన. బండను చీల్చి నాయన విస్తారమైన జలపానీయములు నాయన నీ బిడ్డలకు అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రం నాయన. మీకు అసాధ్యమైనదంటూ లేదు నా తండ్రి. మీకే స్తోత్రం. ఇజ్రాయెల్ను ఆశీర్వదించు దేవా నీకే స్తోత్రం. నీ యందు భయభక్తులు గలవారి పిల్లలనేమి పెద్దలనేమి ఆశీర్వదించు దేవా మీకే స్తోత్రం. మా కాడి పలుపులను తెంపివేసిన దేవా మీకే స్తోత్రం. వెండిని నిర్మూలన చేయి రీతిగా తండ్రి మమ్మల్ని నిర్మూలన చేసి ఉన్నావు దేవా మీకే స్తోత్రం. మా శత్రువులను మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించి మమ్మల్ని ద్వేషించే వారిని సిగ్గుపరిచేవాడవు నీవే దేవా మీకే స్తోత్రం. మా శత్రువులను అనగదొచ్చుచున్నావు దేవా మీకే స్తుతి తండ్రి. నరులు నీ రెక్కలేడిని ఆశ్రయించుచున్నారు దేవా మీకే మహిమ. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ ఎద్దుకు వచ్చెదరు దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి ఈ లోకమందు చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేశారు తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధులు నాయన మేము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతుకున్నట్లు తండ్రి నాయన ఇదిగో తండ్రి రక్షణ జ్ఞానము రక్షణ భాగ్యం మాకు అనుగ్రహించి మీతో పాటు నడిచే కృపా భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పండిది మొదలుకొని నాయన ఇప్పటి వరకు తండ్రి మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. మా పాపాలని మన్నించమని తండ్రి, మా పాపములన్నీ హిమము కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని తండ్రి మీరు లేఖనములో సెలవిచ్చిన రీతిగా వారి పాపములకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని సముద్ర అగాధ్యాలను విసిరెత్తనని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములను మన్నించమని ఈ ఇసుపుతో మా పాపలను కడిగి పవిత్రపరచినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. న్యాయవేదికాల సమయంలో తండ్రి ఇక నేను పనిపాట్లకు వెళుచున్నటువంటి బిడ్డలని తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచండి నాయన. వారి పనిపాట్లలో మీరు తోడయ్యండి తండ్రి నాయన. ఇగో నాయన సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలను తండ్రి నాయన క్షేమకరంగా వారి ప్రయాణాలు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను నాయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి ఇదిగో నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టి మిమ్మల్ని వివరించదను, నీవు నన్ను మహింపరిచదని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఇదిగో నాయన మా ప్రార్థన ఆలకించి నాయన మా ప్రార్థనకు జవాబు దాయిచేయమని తండ్రి మేము వేడుకుంటున్నామయ్యా తండ్రి. ఈ నెల అంతా కూడా తండ్రి ఇదిగో నాయన ప్రారంభ దిన మొదలుకొని ముగింపు దిన వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరచండి ఆయన. మీ సన్నిధి మాకు తోడై ఉంచండి తండ్రి. ఇదిగో తండ్రి ఈ నెలలో తండ్రి మేమంతా తండ్రి ఇదిగో నాయన ఎంతో సంతోషంతో తండ్రి మా పనులు చేసుకొని తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అంతని జ్ఞాపకం చేసుకోమని మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుదల మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా నీకే స్తోత్రం నాయన. పరలోకమందున్న మా తండ్రి నీకే స్తోత్రము తండ్రి. ఇదిగో నాయన ఇదిగో తండ్రి లేఖనము సెలవిచ్చుచున్నది కదా, రక్తము కారునంతగా తండ్రి మేము అపవాదితో పోరాటం లేదు. అవును నిజమే తండ్రి నాయన. మా పోరాటంలో
మేము రక్తము కారునంతగా ఇంకా మేము నాయన దుష్ట శక్తులతో అంధకార శక్తులతో మేము పోరాటం చేయలేదు కానీ తండ్రి ఇదిగోనైనా సాతాను శోధనలో పడిపోకుంటున్నట్లు నాయన మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి. సాతాను తంత్రాలు జయించడానికి కావాల్సిన శక్తిని మాకు అనుగ్రహించండి నాయన. నిజమే తండ్రి, శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా విడిపించండి నాయన. మీ ధైర్యకల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా నేత్రాసులు కానీ జీవపడంలో కానీ పడిపోతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన. ఇదిగో తండ్రి, విడుదల లేనటువంటి బిడ్డలకు అందరికీ విడుదల దయచండి తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నట్టు బిడ్డలందరినీ కూడా ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని వారి ఇంటర్వ్యూలకు వెళ్ళొచ్చుండగా తండ్రి వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. గనైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డకి కూడా తండ్రి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాం నాయన. రక్షణ లేనటువంటి ప్రతి బిడ్డకి కూడా తండ్రి రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇకనైనా కుటుంబాలలో తండ్రి ఇకనైనా శాంతిని సమాధానం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా భర్త రక్షణలోకి వస్తే భార్య రక్షణలోకి రాలేదు నాయన. భార్య రక్షణలోకి వస్తే భర్త రక్షణలోకి రాలేనటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి తండ్రి. ఇంకో కుటుంబాలలో తండ్రి దుష్టుడు గలిబిలి చేయొచ్చు తండ్రి. ఇదిగోనైనా విడగొడుచున్నాడు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. నాయన కుటుంబాలలో శాంతిని సమాధానాన్ని రక్షణను అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇకనైనా మా పరిశుద్ధతను కాపాడుకోవడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని ఇవ్వండి తండ్రి. ఇకనైనా మేము నాయన ఎంతో పట్టుదల కలిగి తండ్రి యాకోబు ఏ విధముగా ప్రార్థన చేశాడో, నాయన ఇర్మియా ఏ విధముగా ప్రార్థన చేశాడో అట్టి రీతిగా తండ్రి మేమందరము ప్రార్థనలో పోరాడుటకు కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అందరికీ అనుగ్రహించండి ఆయన. ఇక తండ్రి పాపంలో పడిపోతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారిని బలపరచండి తండ్రి. ఇక నేను పాల వంటి వాక్యాన్ని, బలమైనటువంటి ఆహారమైనటువంటి వాక్యాన్ని వారికి అనుగ్రహించి తండ్రి వారిని బలపరచండి ఆయన. మీ ఆత్మశక్తితో నాయన వారిని నింపండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ వరము దయచేయండి ఆయన. ఇక తండ్రి నేను ప్రార్థన శక్తిని దయచేయండి తండ్రి. సిద్ధపాటు మాకందరికీ దయచేయండి ఆయన. నాయన మీ సన్నిధిలో మేమందరము కూడా తండ్రి నిందారైతులుగా పరిశుద్ధులుగా ఉండేటట్లు నాయన సహాయం చేయండి తండ్రి. పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. ఇక కుటుంబంలో దుష్టుడు నాయన ఇక గలిబిలి చేయకుండానట్లు నాయన వాడిని గద్దించమని అర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి మా దేశంలో తండ్రి నాయన మా దేశంలో ఉన్న ప్రతి ప్రజలకి శాంతిని, సమాధానాన్ని, రక్షణను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి రాజకీయ నాయకులకి తండ్రి, అధికారులకి కానీ తండ్రి ఇదిగో తండ్రి పోలీస్, ఆర్మీ సేవకులలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, అధికారులని కానీ, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజని, మండలాల్లో ఉన్నటువంటి ప్రజలని, ఆయా రాష్ట్రాలలో ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రతి ప్రజని కూడా తండ్రి శాంతి సమాధానాలు దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి ఆయన. మీరు ఎక్కల చాటున భద్రపరచండి తండ్రి. ఇదిగో నేను హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలకు అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని స్వస్థత దయచేయండి ఆయన. ఇదిగో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డకి నాయన వారికి స్వస్థ దయచేసి ఆరోగ్యం దయచేయండి ఆయన. పిల్లలు లేని దంపతులను ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని ఆ దంపతులను జ్ఞాపకం చేసుకుని ఆయన అన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి బిడ్డలను దాయిచ్చండి ఆయన. వారి గర్భఫలాలు తెరమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను గర్భిణీ స్త్రీలకు తండ్రి ఇక నేను సుఖప్రసవం దాయిచ్చండి ఆయన. ఇక తండ్రి తల్లి బిడ్డ క్షేమగా ఉండినట్లు నేను మీ సన్నిధిలో బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటా అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి. ఇక నేను నేత్రాశలోను శరీరాశలోను సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్నటువంటి యవ్వన బిడ్డలనే కానీ, స్త్రీలనే కానీ, సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి, సంఘములకు వెలుపులో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ కృపా కాపుదల దయచేయండి. మీరు ఎక్కల చాటున భద్రపరచండి ఆయన. కుటుంబాలలో గలిబిలి లేకుండా తండ్రి నాయన శాంతిని, సమాధానం మా దేశంలో ఉన్న ప్రతి ప్రజకి కూడా అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇక మా దేశంలో ఉన్న ప్రతి ప్రజకి నైనా శాంతిని, సమాధానం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి వారిని ముట్టి స్వస్థత దయచేయమని అడుగుచున్నాం అయ్యా పరిశుద్ధుడా. ఇగో తండ్రి ఇదిగో నాయన మా దేశంలోని ప్రతి అధికారికి నాయన ఇక నేను శాంతిని, సమాధానం అనుగ్రహించండి. దేశాన్ని పరిపాలన చేయడానికి కావలసినటువంటి జ్ఞానము, బుద్ధి తండ్రి అధికారులకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన అశ్లీల చిత్రాలను నాయన అనేక రకాలైన దుష్టుడు గలిబిలి చేస్తున్నాడు తండ్రి. ఇగో నాయన నేత్రాశలు పడిపోయి అశ్లీల చిత్రాలు చూస్తూ తండ్రి చిన్నపిల్లల సైతం చిదివేసే నాయన నరహంతకులు, దొంగలు నాయన ఎందరో నాయన వ్యభిచారులు
బిడ్డలు తండ్రి ఎందరో ఉన్నారయ్యా తండ్రి. అటువంటి బిడ్డలందరికీ నాయన మారు మనసును దయచేయండి తండ్రి. మా మీదను మీ మీదను తిరుగుబడి చేయొచ్చు నాయన. ఇంకో తండ్రి ఇక నాయన ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా తండ్రి నాయన రక్షణ అనుగ్రహించండి నాయన. తండ్రి మీ రక్షణ జ్ఞానము దయచండి నాయన. సంఘంలో ప్రతి బిడ్డకి పైన తండ్రి మీ పరిశుద్ధాత్మ అభిషేకము కుమ్మరించండి తండ్రి నాయన. ఈ చివరి దినాలలో తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నాయన. నిజమైన వాక్యం పట్ల ఆసక్తి కలిగి తండ్రి వాక్యాన్ని మా బ్రతుకుల్లో నెరవేర్చే ధన్యత తండ్రి మాకందరికీ దయచేయండి ఆయన. తండ్రి మీ చిత్తానుసారమైన బ్రతుకులు మేము బ్రతుకున్నట్లయినా ప్రతి ఒక్కరిని తండ్రి మీ రెక్కల చాటున భద్రపరచమని తండ్రి నాయన ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని నాయన, ప్రతి కుటుంబాన్ని, అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ కృపా కాపుదలను అనుగ్రహించి బిడ్డలందరినీ నాయన మీ సన్నిధిలో భద్రపరచమని తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనమైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికారగల నామాన్ని బట్టి తండ్రి ఈ సమస్త ప్రార్థనైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త మీకే వేలాది